అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అధికార దుర్వినియోగం. సమరపురికి దక్షిణాన దట్టమైన అరణ్యం ఉండేది. ఆ అరణ్య ప్రాంతాన నివసించే ప్రజలు అందులోని జంతువులను పక్షులను వేటాడటమే కాక చెట్లను నరికి కలపగాను వంట చెరుకుగాను వాడుకోసాగారు. పరిస్థితి ఇలా మరికొంతకాలం సాగితే అరణ్యం సర్వనాశనమైపోతుందని గ్రహించిన రాజు చంద్రవర్మ ఎవ్వరూ అక్రమంగా చెట్లను నరకకుండా కాపాడేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాడు. ఒకరోజు ఆ అధికారి అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఒకచోట యువకుడొకడు కట్టెలు కొడుతూ పట్టుబట్టాడు. అధికారి వాడిపై కళ్ళెర్ర చేసి, ఇప్పుడు నిన్ను రాజుగారికి అప్పచెబితే ఆయన నీకు 100 వరహాలు జరిమానా విధిస్తాడు. అరణ్యంలో కట్టెల కోసం చెట్లు నరకటం నేరమని తెలియదా అన్నాడు. యువకుడు వణికిపోతూ, అయ్యా క్షమించండి, కొంతమంది ఈ ప్రాంతాల కట్టెలు కొడుతూ కనిపిస్తే నేను బ్రతుకు తెరువుకు ఈ పని చేశాను. కట్టెలు కొట్టకూడదన్న సంగతి నాకు తెలియదు. దయ ఉంచి నన్ను వదిలివేయండి అన్నాడు. ఈసారి అధికారి నవ్వుతూ, నువ్వు కూడా నీకు కనిపించిన వాళ్లలాగే కట్టెలు కొట్టుకోవచ్చు, కానీ అందుకు నువ్వు రోజు 5 వరహాలు ఇవ్వాలి. వాళ్ళంతా అలాగే ఇస్తున్నారు అన్నాడు. తాను కొట్టిన కట్టెలు నగరంలో అమ్మితే యువకుడికి రోజూ 10 వరహాలు గిట్టుతాయి. అందులో 5 వరహాలు అధికారికి ఇచ్చినందువల్ల పెద్ద నష్టం ఏమీ లేదనుకుని యువకుడు అధికారికి 5 వరహాలు ఇచ్చాడు. ఇలా ప్రతిరోజు యువకుడు 5 వరహాలు ఇస్తూ నెల రోజులు కట్టెలు కొట్టుకున్నాక అధికారి వాణ్ణి రోజుకు 10 వరహాలు ఇస్తే తప్ప కట్టెలు కొట్టుకునేందుకు వీల్లేదన్నాడు. అధికారికి 10 వరహాలు ఇస్తే తనకు మిగిలేది ఏమీ లేదు. ఈ కారణం వల్ల యువకుడు అతడికి డబ్బివ్వక నిరాకరించి మొండిగా కట్టెలు కొట్టుకోసాగాడు. దానితో అధికారి మండిపడుతూ, నువ్వు రాజుగారి ఆజ్ఞను ఉల్లంఘించి అరణ్యంలో కట్టెలు కొడుతున్నావు. నువ్వు వెంటనే నాతో పాటు రాజుగారి దగ్గరకు రాకపోతే భటులను పిలిచి నిన్ను బంధించి తీసుకుపోతాను అన్నాడు. యువకుడు ఏ మాత్రమూ జంకక, అలాగే నీ వెంట రాజుగారి దగ్గరకు వస్తాను, కానీ ఒక సంగతి గుర్తుంచుకో, రాజుగారికి జరిగిందేమిటో చెబితే నీకే ముప్పు అన్నాడు. అధికారి యువకుడి హెచ్చరిక పట్టించుకోలేదు. ఒకవేళ యువకుడు తాను లంచం తీసుకున్నట్లు రాజుగారికి చెబితే సాక్ష్యాధారం లేని ఫిర్యాదును ఆయన నమ్మడని అధికారికి తెలుసు. ఆ ధైర్యంతోనే అధికారి యువకుణ్ణి రాజుగారి దగ్గరకు తీసుకుపోయాడు. రాజు చంద్రవర్మ యువకుణ్ణి చూసి, నువ్వు అడవిలో నా ఆజ్ఞను ఉల్లంఘించి కట్టెలు కొడుతున్నావు, ఇది నేరం, నువ్వేమి చెప్పుకోదలిచావు అని అడిగాడు. యువకుడు అధికారి కేసి తల తిప్పి, అయ్యా, నేను అరణ్యంలో కట్టెలు కొడుతూ ఉండగా ఎంతకాలం నుంచి చూస్తున్నారు అని అడిగాడు. వెంటనే అధికారి రాజుతో, మహారాజా, వీడు చాలా పొగరుబోతు. గత నెల రోజుల నుంచి వీడు అక్రమంగా అరణ్యంలో ప్రవేశించి కట్టెలు కొడుతున్నాడు అన్నాడు. ఆ మరుక్షణం యువకుడు, ఈయన చెప్పింది నిజమే, నేను నెల రోజుల నుంచి అరణ్యంలో కట్టెలు కొట్టి అమ్ముకుంటున్నాను. కానీ ఆ విషయం ఈయన నెల రోజుల నుంచి చెప్పకుండా ఊరుకొని ఇవాళ చెప్పటంలో ఉన్న రహస్యం ఏమిటో తమరు ఆలోచించాలి అన్నాడు రాజుతో. రాజుకు యువకుడి మాటలలోని అంతర్యం అర్థమయ్యింది. ఆయన కోపంగా అధికారి కేసి చూస్తూ, ఇతను నెల రోజులుగా అరణ్యంలో కట్టెలు కొడుతూ ఉంటే ఆ సంగతి నాకు ఫిర్యాదు చెయ్యలేదు అంటే ఇంతకాలంగా నువ్వు అతని దగ్గర లంచం తీసుకుంటున్నావన్న మాట. మరిప్పుడు నీకు ఫిర్యాదు చెయ్యవలసిన అవసరం ఏం కలిగింది అని అడిగాడు. తన నేరం బయటపడటంతో అధికారి వణికిపోతూ తల వంచుకున్నాడు. యువకుడు రాజుకు జరిగిందంతా చెప్పి, మహారాజా, ఈయనకు 10 వరహాలు లంచం నేనివ్వలేకపోయాను, కానీ
అలా ఇవ్వగల వాళ్ళు చాలామంది రోజూ కట్టెలు కొడుతూనే ఉన్నారు అన్నాడు. రాజు అప్పటికప్పుడే అధికారిని పనిలో నుంచి తీసివేసి యువకుడితో, ఈ అధికార పదవి నీకిస్తున్నాను, నువ్వు లంచాలు తీసుకోవన్న నమ్మకం ఏమిటి అన్నాడు. యువకుడు తల వంచి రాజుకు నమస్కరిస్తూ, అలా లంచాలు తీసుకున్నవాడి దుస్థితి వినడం కాక కళ్ళారా చూశాక ఆ పాడు పని నేనెలా చెయ్యగలను మహారాజా అన్నాడు. రాజు ఆ జవాబుకు తృప్తిపడి యువకుణ్ణి కొత్త అధికారిగా నియమించాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.